అల్లు అర్జున్ కు ఊరట ఇంకెంత దూరం? సంధ్య థియేటర్ వ్యవహారంలో అల్లు అర్జున్ స్వయం కృతాపరాధం కొంతైతే ఆ మంటల్లో చలి కాచుకోవడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీలు దీన్ని రావణ కాష్టంలా మారుస్తున్నాయని జనానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. శత్రువులకు శత్రువు మిత్రుడనే సామెత రుజువు చేస్తూ కాంగ్రెస్ వ్యతిరేకలు సమర్థించే కొద్దీ విమర్శించే వాళ్ళు సర్వం మరింత పెరుగుతుంది. బీఆర్ఎస్ బీజేపీ ఈ విషయంలో కాంగ్రెస్ ను తప్పుబడుతూ ఉండగా బీజేపీ అల్లు అర్జున్ కు అండగా నిలబడుతున్న ధోరణి ప్రదర్శిస్తుంది. రాజకీయాల మధ్య చిక్కుబడ్డ ఈ సమస్య అంత త్వరగా తేలుతుందో లేదో తెలియదు గాని ఆ కుటుంబానికి 2 కోట్ల సాయం అందించాక కొంత సానుకూలం కావచ్చునేమో. సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్ 4 రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవటం, ఆమె కొడుకు పరిస్థితి విషమంగా ఉండటం వార్తల్లోకెక్కినప్పటి నుంచి ఈ కేసు అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతూ వచ్చింది. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలకు పోతున్నట్టు తెలియగానే బీఆర్ఎస్ ఖండించింది. కానీ పుష్ప 2 సక్సెస్ మీట్లో సీఎం పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి పగబట్టారంటూ ఆ వీడియోను గుర్తు చేయటంతో అది వైరల్ అయింది. దీనివల్ల రేవంత్ కు పుండు మీద కారం చెల్లినట్టయిందని చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ వల్ల అల్లు అర్జున్ కు జరిగిన మేలు కంటే నష్టమే ఎక్కువ. దొరికిందే ఛాన్స్ అన్నట్టు రేవంత్ రెడ్డి ఊళ్ళో రైతు ఆత్మహత్య, లేఖలో సీఎం సోదరుడి పేర్లు ఉండటం మళ్లీ గుర్తు చేసింది బీఆర్ఎస్. గురుకులాలలో విషాహారం బారిన పడి చనిపోయిన 40 మందికి పైగా పిల్లల సంగతేంటని ప్రశ్నించింది. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ జాతీయ స్థాయి నాయకులు మొదలుకుని తెలంగాణ నాయకుల దాకా అల్లు అర్జున్ కు అండగా నిలబడ్డారు. రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నట్టు ఘాటుగానే విమర్శించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ దాకా మాట్లాడిన మాటలో సారాంశం ఇదే. రోజు ఇదొక పెద్ద రాజకీయ దుమారంలాగా మారిపోయింది ఈ సంఘటన. అది ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడితే మంచిది. ఆ సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హరాస్మెంట్ కింద భావించాల్సి వస్తుంది. ఇది మన ప్రభుత్వం చేసినటువంటి తీరు. ఈ సంఘటనకు ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి ఆ సినిమా సంబంధించిన టీం అంతా, సినిమా హీరో కావచ్చు లేదా ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఆ సినిమా టీం అంతా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అండగా నిలవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ, డెఫినెట్గా వాళ్లకు పోలీసుల మధ్య జరిగినటువంటి వాగ్వాదం మీద మాకు తెలియదు. థియేటర్లో సీఐ గారి పట్ల ఏమేమని మాకు తెలియదు. కానీ ఇవాళ వాళ్ళ అహంకారం ఉంటూ ఉండలేదు. కానీ ఇట్లాంటి ప్రాక్టీస్ ఇవాళ ఈయన మీద అవుతుంది, రేపు ఇంకోరి మీద అవుతుంది, రేపు ఇంకోరి మీద అవుతుంది. సిస్టమ్ స్క్రాప్ కావాలి కదా, సిస్టమ్ ఉండాలి కదా. విల్ఫుల్గా కోర్టులో ఎప్పుడు కూడా ఏముంటుందంటే విల్ఫుల్ ఇంటెన్షనల్లీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇట్లాంటి వాటిలో ఇంటెన్షన్ ఉండదు. ఆయన వచ్చినప్పుడే పలానా ఆమె ఇట్లా అవుతుందని చెప్పి ఎవరు ఊహించరు కదా. రాద్ధాంతం వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు అందరినీ బెదిరించుకొని, ప్రభుత్వానికి 2 విశేష అధికారాలు ఉంటాయి. ఒక అధికారం ఏంటంటే ఎవరినైనా ఎప్పుడైనా జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు ప్రభుత్వానికి. ఎవరి మీదైనా ట్యాక్స్ వేసే అధికారం ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలకైనా కేంద్ర ప్రభుత్వాలకైనా 2 విశేషమైన అధికారాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ వేసే అధికారం, ఎవరి మీదైనా కేసులు పెట్టి జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు. కానీ అంత మాత్రాన ఏది పడుతుందని చేస్తా అంటే దానికి ప్రజలు ఉంటారు. ఇంత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన మాత్రం స్పందించలేదు. మరీ ముఖ్యంగా దగ్గరి బంధువైన పవన్ కళ్యాణ్ కూడా నోరు మెదపలేదు. పొరుగు రాష్ట్రం వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్టవుతుందని ఉద్దేశపూర్వకంగానే మౌనం వహించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఒకరిద్దరు ఆ పార్టీల నాయకులు రేవంత్ రెడ్డి తీరును తప్పుపట్టడం మాత్రం గమనించవచ్చు. యాక్చువల్లీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్. Every day there are 22 to 25 deaths are happening on the roads because of bad roads. Because of potholes last year registered, this year, not last year, this year 2024 registered deaths are 11. Road construction, due to faulty road construction, deaths are 18. And on average every day there are 22 people are dying on the road accidents in Telangana itself.
So the chief minister is interested. He should discuss about this, how to prevent this 7,000, roughly 7,000, 8,000 deaths in a year, which is happening. Instead of focusing on that, he focused on an actor called Allu Arjun. He's become the international and global star. Instead of felicitating him, he is insulting him, calling and insulting him in the public. He says, because of you, the person is died, accused, and he's directing the police investigation to go towards that line. He's giving the line to the police to take this line, which is wrong. So, if these kind of accidents are happening on the road, how many people Ravindra Reddy is focused? Roughly about 7,000-8,000 people are dying every year. Every day, there are 20-22 people are dying. So, what is he doing with them? And did he punish anyone? Did he hang anyone? Did he call anybody like this? Did he discuss it in the assembly? But he is discussing this issue because he wants to encash it. But he doesn't know one thing. Jagan Mohan Reddy also did the same thing in Andhra Pradesh. What happened to him? From 151, he's become 11. And Ravindra Reddy is definitely going to fall down. And he is digging his own grave. అదే సమయంలో కూటమి భాగస్వామి బీజేపీ వైపు నుంచి పురంధేశ్వరి మాత్రం అల్లు అర్జున్ వైపు మాట్లాడడం గమనించవచ్చు. అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. అది డెఫినెట్గా నిన్న కూడా చర్చ జరిగింది కదా తెలంగాణలో. అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిన తర్వాత ఈ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తూనే ఉంది. ఎలాగూ బీజేపీ అల్లు అర్జున్ వైపు మాట్లాడుతూ ఉండడంతో ఎంఐఎం సహజంగానే వ్యతిరేకించింది. అసెంబ్లీలో ఈ అంశాన్ని అడిగించి మరీ రేవంత్ రెడ్డి దాదాపు గంటసేపు ఈ విషయంలో అల్లు అర్జున్ మీద తప్పంతా నెట్టే ప్రయత్నం చేశారన్నది విశ్లేషకుల అభిప్రాయం. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అమానవీయంగా ప్రవర్తించారన్నది స్థూలంగా రేవంత్ రెడ్డి వాదన. దానిమీద అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టి తన వ్యక్తిత్వం మీద దాడి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ మీద ఉండగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడవచ్చునా, కేసు కోర్టులో ఉండగా సీఎం శాసనసభలో మాట్లాడవచ్చునా అనే టెక్నికల్ విషయాలు పక్కన పెడితే రేవంత్ మాటలను ఒక సంకేతంగా భావించిన కాంగ్రెస్ నాయకులందరూ పెద్ద ఎత్తున దాడికి దిగారు. పుష్ప సినిమాలో పోలీసులను అవమానించారని మాజీ నక్సలైట్ సీతక్క విమర్శించారు. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మరి అల్లు అర్జున్ మీద పెట్టిన కేసు విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. రాజకీయం అనేది మా పార్టీ కానీ మా సీఎం గారు కానీ అక్కడ చూడలేదు. ఒక అభిమానిగా సినిమా థియేటర్కి వెళ్తే రేవతి అలా చనిపోవడం అనేది చాలా బాధ అనిపించి అది చట్టానికి లోబడి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. ఇవాళ హీరో కూడా ఎవరైతే నటుడు ఉన్నాడో ఆ నటుడు అమ్మాయి చనిపోయిన తర్వాత, మహిళ చనిపోయిన తర్వాత కనీసం కుటుంబాన్ని పరామర్శించకపోవడము, వాళ్లకు ఏదో సాయం చేస్తా అన్నది కూడా చేయకపోవడము, అవన్నీ పోను ఆయనను పోయి చాలా మంది పరామర్శించారు. కానీ ఈ కుటుంబము అక్కడికి సినిమా థియేటర్ కాడికి పోవడం తప్పులాగా అయిపోయింది. కానీ నీ మీద అభిమానంతో వస్తే ఆ కుటుంబం అలా చనిపోతే మరి ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఒక నటుడికి అవకాశం ఇస్తే ఇంకోరు కూడా. కాబట్టి చట్టానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, వాటికి లోబడి ఉండాలనేది చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది. ఆ యొక్క నటుడి మీద అల్లు అర్జున్ మీద కాంగ్రెస్ పార్టీకి ద్వేషం లేదు, కాంగ్రెస్ సీఎం గారికి కోపం లేదు. కేవలము మన ప్రజల యొక్క హక్కులను కాపాడాలి, చట్టాన్ని రక్షించుకోవాలి, చట్టబద్ధంగా ఎవరైనా శిక్ష అర్హులే అనేది ఈ సమాజం ఖచ్చితంగా ఆ మెసేజ్ తీసుకోవాలి. అతిగా ఎవరు ప్రవర్తించిన వాళ్ళకు శిక్ష ఉంటుంది, పబ్లిక్ కూడా భరోసా ఉంటుంది. మా మీద ఎవరు అతిగా చేసినా ఖచ్చితంగా వాళ్ళకు పనిష్మెంట్ ఉంటుందని అలాంటి నియమ నిబంధనలు చట్టాన్ని మనం ఫాలో అయితేనే ఈ సమాజంలో శాంతి ఉంటుంది. ఇట్లా కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు, దొంగతనం చేసి, లంగతనం చేసి, స్మగ్లింగ్ చేసి, మర్డర్లు చేసి అనేది వస్తే ఎవరు చదువుకోరు, అక్రమ మార్గం పోతారు, సన్మార్గంలో పోరు. కాబట్టి సన్మార్గమైనటువంటి చిత్రాలను మేము ఆహ్వానిస్తా ఉన్నాం. అదే విధంగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది. ఇక్కడ రాజకీయం ఎక్కడదే? ఒక ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం చావు బతుకుల మధ్య ఉంది. ఇదంతా ఒక వంతైతే అల్లు అర్జున్ ఎక్కడివాడు?
తెలంగాణవాడు కాదంటూ మాట్లాడేదాకా వెళ్లడంతో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారన్న విమర్శలు మొదలయ్యాయి. ఒకవైపు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరగటం వెనుక, ఒక ఏసీపీ మీడియా సమావేశం పెట్టి విమర్శించటం వెనుక ఎవరున్నారనే విషయం మాట్లాడుకోవటం మొదలవగానే రేవంత్ ప్రభుత్వం కొంత డిఫెన్స్లో పడింది. దీన్నుంచి బయటపడడానికా అన్నట్టు పోలీసులు సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు అల్లు అర్జున్ పరోక్ష కారకుడు కాదని, ప్రత్యక్ష కారకుడేనని రుజువు చేసే దిశలో రిపోర్టు సిద్ధం చేస్తున్నారు. ఈ దశలో ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో రేవంత్ను కలుస్తానంటున్న దిల్ రాజు దౌత్యం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.